అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 90003339. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చివరిలో శుక్రుని యొక్క ఆనుకూల్యత అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇప్పటివరకు ఈ వృశ్చిక రాశికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఏమీ లేవు. గత వారం అయితే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ వారంలో చంద్ర శుక్రుల యొక్క అనుకూలత వల్ల ఒక 25% బలాన్ని, అంటే 0 నుండి 25 వరకు రాగలిగారు. దానికి కారణం కూడా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వల్లనే. ఈ గురువు వక్రగతి తాలూకు ఫలితాలు పోయేంత వరకు కూడా ఈ రాశి వారు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటకు రావడం అనేటువంటిది కొంత తక్కువ అయినప్పటికీ కూడా కొంత ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం ఏంటి అంటే, జన్మతః వారికి ఉండేటువంటి జాతకాల్లో ఉండేటువంటి దశాంతర దశలు ఎక్కువగా మంచివే సాగుతూ ఉంటాయి. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి దశల్లో పుడతారట. జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే బుధ దశలోను, అలాగే అనురాధలో పుడితే శని దశలోను, విశాఖలో పుడితే గురువులోను, ఈ 3 తర్వాత వచ్చేటువంటి దశలన్నీ లాంగ్ పీరియడ్ నడుస్తాయి. అందువల్ల సడన్గా పడిపోవడం కానీ లేదా సడన్గా రైజ్ అవ్వడం కానీ ఉండదు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలన కనుక చేస్తే గత వారంతో పోల్చుకుంటే కొంత పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చును. ఒక 25% బలం ఉన్నది. అయితే ఈ 25% బలం దేనికి ఉపయోగపడుతుంది? మానసిక ప్రశాంతతకి, కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉద్యోగము పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ, చదువు పరంగా కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే నేను చెప్పినటువంటి విషయాలలో ఎదుగుదల అనేటువంటిది ఈ వారం ప్రస్ఫుటంగా వృశ్చిక రాశి వారు చూస్తారు. కొంత మనసుకు నచ్చినటువంటి విషయాల ప్రస్తావన, మనసుకు నచ్చినటువంటి పనులు జరుగుతూ ఉండడము, నచ్చినటువంటి వాహనం కొనుగోలు, వస్త్రము, ఆభరణము, లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, కుటుంబ సభ్యులతోటి కొంత హాయిగా ప్రశాంతంగా చర్చోపచర్చలు చేసేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఈ వారంలో శుక్రుని యొక్క బలం పెరగడం వల్ల వారాంతంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో ఈ చంద్ర శుక్రుల యొక్క అనుకూలత వల్ల కొంత డీవియేషన్ అనేటువంటిది ఉంటుంది. అనగా దృష్టి మారుతుంది. దానివల్ల కూడా కొంత ఉపశమనంగా ఉంటుంది. చదువర్లకి ఇది మంచిది. వ్యాపార పరంగా కూడా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు మరింత మంచి ఫలితాలను సాధించడానికై, అర్ధాష్టమ శనిగ్రహ పీడను తొలగించుకోవడానికై నిరంతరం కాలభైరవాష్టకాన్ని, దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.